ఈరోజు యూజేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ విధంగా అయితే బీఎస్పీ నేతలు కానీ ప్రతి ఒక్కరికి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది, వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మనం చూస్తున్న దేశవ్యాప్తంగా ఏ విధంగా మైనార్టీని అనగదొక్కుతున్నారు కూడా మనం అందరూ కూడా ఒకసారి గమనించాలా. ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి బలం లేకపోయినా కూడా ఈరోజు మన కూటమి ప్రభుత్వం కానివ్వండి, అనేక ప్రభుత్వాలు అతనికి మద్దతు ఇచ్చి ఈరోజు లోక్సభలో కానివ్వండి, పార్లమెంట్లో ఈ బిల్ని పాస్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా రాష్ట్రపతి గారి నుంచి కూడా ఆమోదించడం జరిగింది. ఈ బిల్గా పోయి ఇప్పుడు యాక్ట్గా కూడా రూపొందించడం జరిగిన విషయం మనం గమనించాలా. అదేవిధంగా ఈరోజు ముస్లిం మైనార్టీలకి ఏ విధంగా అనగదొక్కుతున్నారు, బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ముస్లిం మైనార్టీలకి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు కూడా మనం అందరూ కూడా ఒకసారి గమనించాలా. గతంలో మనం చూసుకుంటే కన్నా హిజాబ్ సమస్య కావచ్చు, లౌడ్ స్పీకర్ అజాన్ ఇవ్వకూడదని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా యూపీలో చూసుకుంటే మనం రోడ్లపైన నమాజ్ చేయకూడదని చెప్పడం జరుగుతుంది. త్రిపుల్ తలాక్ అంటారు, ఆర్టికల్ 370 అంటారు. అనేక విషయాల్లో ఈరోజు ముస్లిం మైనార్టీ పైన ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో ఒకసారి గమనించాలి. ఈరోజు వక్ఫ్ ఆస్తులు ఏవైతే మన పూర్వీకులు ఇచ్చారో అవి కూడా ఈరోజు కాజేసాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా ప్రయత్నిస్తుంది కూడా మనం ఒకసారి గమనించాలి. ఈరోజు చూసుకుంటే కింద ఈద్గా కావచ్చు, మసీదులు కావచ్చు, ఆషూర్ ఖానాలు కావచ్చు, దర్గాలు కావచ్చు, మద్రసాలు కావచ్చు, ఇవన్నీ దీనిపైన అన్నిటిపైన ఫోకస్ చేసి ఏ పరిస్థితుల్లోనూ అవన్నీ కూడా మనం కాజేసాలని చెప్పేసి ఈరోజు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా ఏమి చేసినా కూడా ముస్లిం ప్రజలందరూ కూడా ఏకమయ్యారు. ముస్లిం సోదరులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కాకుండా హిందూ సోదరులు అందరూ కూడా బీజేపీ చేస్తున్న చట్టానిపై వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా డెమోక్రటిక్ వేలోనే మనం నిరసన కార్యక్రమం చేయాలా, ముందుకు పోవాలని చెప్పేసి ఈరోజు మేము పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నిన్నటి రోజున రిలే దీక్ష చేసాం, ఈరోజు ధర్నా కార్యక్రమం చూస్తున్నాం. రేపటి రోజున అంబేద్కర్ గారికి స్టాచ్యూ ఇచ్చి అక్కడే ఒక నిరసన కార్యక్రమం చేస్తాం. ఆదివారం జరగబోయే ఈ పెద్ద మహాదర్శన ర్యాలీలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఉదయం 10 గంటలకు జూనియర్ కాలేజ్ దగ్గర మొదలై సప్తగిరి సర్కిల్ వరకు దీనికి ఈ ర్యాలీ నిర్వహించబోతున్నాం. దీనికి పెద్ద ఎత్తున పాల్గొని ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుతున్నాను. యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా అంతా కూడా రోడ్లపైకి వస్తూ ఉన్నారు. మహిళలు కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. కానీ మహిళలను కూడా ఇవాళ అరెస్ట్ చేస్తూ ఉన్నారు, పోలీస్ వ్యాన్లో ఎక్కిస్తూ ఉన్నారు. అందుకనే మణిపూర్ రాష్ట్రంలో కూడా రాష్ట్రపతి పాలన ఉంది. బీజేపీ డబుల్ సర్కార్ అంటూ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ ఏమైంది నేను అంటా ఉన్నా. అందుకనే పరిష్కారం చేయలేకపోయింది భారతీయ జనతా పార్టీ, ఆర్య సంఘ్ పరివార శక్తులు ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ మీ రాష్ట్రపతి పాలన పెట్టినా కూడా ఇవాళ ముస్లిం మహిళలు బురకాలు ధరించి వాళ్ళందరూ కూడా రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వక్ఫ్ సవరణ చట్టం అంటే రాజ్యాంగ విరుద్ధమైనది. ఆర్టికల్ 25, 26 ప్రకారం ఏ వ్యక్తి అయినా కూడా మతాన్ని స్వీకరించి ఆచరించేటువంటి హక్కు ఉంది. ఆర్టికల్ 26 ప్రకారం మత శాఖలు అదేవిధంగా ధార్మిక కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చని స్పష్టంగా ఇవాళ చెప్తా ఉంది రాజ్యాంగం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఇవాళ పార్లమెంట్లో అవమానపరిచాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అని చెప్పి ఆ రకంగా అంతా కూడా హేళన చేశాడు. ఏమంటాడు, అమిత్ షా బదులు దేవుని కొలిస్తే 7 జన్మలకు సరిపడే వాళ్ళ సిద్ధి కలుగుతుంది అని అంటా ఉన్నాడు. అందుకే రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదు, వీళ్ళకు రాజ్యాంగం పైన నమ్మకం లేదు. ఇవాళ మనుస్మృతి కావాలంటా ఉన్నారు. మనుధర్మశాస్త్రం కావాలన్నా లేదంటే భారత రాజ్యాంగం కావాలంటా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం కావాలంటే ఇవాళ సెక్యులర్ వాసులందరూ కూడా ఇవాళ ఈ లౌకికవాదం అనేటువంటి సామ్యవాదం అనేటువంటి ఏదైతే పదాలు ఉన్నాయో రాజ్యాంగ పీఠికలో ఇవాళ వాళ్ళందరూ అవి ఉండాలంటే మనం ఐక్యంగా ఉంటాం భారతదేశంలో. అదే మనుస్మృతి అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ తెలియకుండా మాట్లాడుతూ ఉన్నాడు. మనుస్మృతి అంటే పవన్ కళ్యాణ్ చెప్పేదానికి ఉదాహరణ చెప్పాలి. ఇవాళ 1000 సంవత్సరాటి మనధర్మ శాస్త్రం అంటే ఒక్క మాట మాత్రం చెప్తా ఉన్నా. ఇవాళ భర్త చనిపోతే అదే చితిమంటల్లో భార్యను కూడా పడేయాలనేటువంటిది, అంటే ఆ రకంగా ఆమెను కూడా తగలబెట్టాలంటే దుర్మార్గమైనటువంటి ఇవాళ మనుస్మృతి ఇది తెలుసుకోకుండా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎన్నికలకు ముందు ఈ మాట చెప్పిండాలి, సనాతన ధర్మమే నాది, సనాతన ధర్మం అని గట్టిగా మాట్లాడుతూ ఉన్నావు కదా. ఆ రకంగా నువ్వు మాట్లాడి ఎన్నికలకు రావాల్సిందే. ఓట్లు వేయించుకొని దండుకొని అధికారంలో వచ్చిన తర్వాత ఇవాళ సనాతన ధర్మం మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఆలోచించాలి. మేఘాల మీద ఏప్రిల్ 3, 4 తారీఖుల్లో ఇవాళ ఉభయ సభల్లో ఆమోదించుకొని రాష్ట్రపతి ఇవాళ సీలు వేసిన తర్వాత చట్టంగా వచ్చింది. వెంటనే నోటిఫికేషన్ ఇస్తూ ఉన్నారు.
ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తెలియదంట, పత్రికలన్నీ రాస్తూ ఉన్నాయి. ఆయనకు తెలియకుండే మైనార్టీ వెల్ఫేర్ ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళు 5 మంది కాదు 50 మంది దొంగలు ఉన్నారంట. వాళ్ళంతా కూడా భూములు కాజేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని ఆపాలి, దీన్ని అడ్డుకోవాలి. చంద్రబాబు నాయుడు అడ్డుకుంటాడా? ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందా మాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు పునరాలోచించాలి. మైనార్టీలో ఓట్లు వేసుకున్నారు, అధికారంలో వచ్చినారు, ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలి, మైనార్టీలకు సమాధానం చెప్పాలి. రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చట్టాలను తీసుకొని వస్తే ఇవాళ కళ్ళు మూసుకొని ఉంటారని నేను అంటా ఉన్నా. నరేంద్ర మోడీకి భయపడం, ఎవరికి కూడా భయపడం. ఇవాళ రాజ్యాంగాన్ని కూడా నమస్కారం చేస్తాం. అత్యున్నతమైన సుప్రీంకోర్టు దాన్ని కూడా గౌరవిస్తాం, రెస్పెక్ట్ ఇస్తాం మేము. కానీ ఇవాళ నరేంద్ర మోడీ చట్టాలకు వ్యతిరేకంగా, ముస్లింలకు వ్యతిరేకంగా అనేక రకాలైన చట్టాలు ఇవాళ తీసుకుని వస్తూ ఉన్నాడు. అంటే ముస్లిం అనేటువంటి వారు 5 పూటలు నమాజ్ చేసేటువంటి వారు భయపడడు, అల్లాహకు మాత్రమే భయపడతాడు. ఇవాళ కల్మా చదువుకొని వస్తూ ఉంటాడు. కాబట్టి ఎవరికి భయపడేటువంటి పరిస్థితే లేదు. ఇవాళ మొత్తం అంతా కూడా వక్ఫ్ సవరణ చట్టం ఉపసంహరించుకునేంత వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఇవాళ జైలుకు వెళ్ళినా సరే మా చట్టాలు ఏదైతే చట్టాలు అంతా కూడా ముస్లింలకు వ్యతిరేకంగా చేసినారో వాటిని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే వక్ఫ్ సవరణ చట్టం తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం, వారికి ఫుల్ మెజారిటీ లేకున్నా కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మద్దతుతో, అదేవిధంగా నితీష్ గారి సపోర్ట్తో ఈ బిల్ చావడం జరిగింది. ఈరోజు ఒక గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా, గూగుల్లో సెర్చ్ చేసి ముఖేష్ అంబానీ గారి యాంటీలియా ల్యాండ్ వక్ఫ్ బోర్డులో ఉందా అని చెప్పి చేస్తే దీంట్లో క్లియర్గా కనపడుతుంది. ది 4532 స్క్వేర్ మీటర్స్ అంటే 1.12 acres ల్యాండ్ on which Antilia was built, housed an orphanage called Karim Bhai Ibrahim Khaja Orphanage అని చెప్పి belonging to a charity run by Waqf Board. అంటే 1895లో 1895లో కరీం భాయ్ ఇబ్రాహీం అనే ఒక ధనిక షిప్ ఓనర్ ఏదైతే ఒక ఆర్ఫనేజ్ కరీం భాయ్ ఇబ్రాహీం ఖాజా ఆర్ఫనేజ్ అని అనాథాశ్రమం నడుపుతుండ్రి. అటువంటి స్థలము కూడా ఈరోజు ముఖేష్ అంబానీ గారు డిస్ప్యూట్ ల్యాండ్ కొనుక్కొని, ఇల్లీగల్గా కొనుక్కొని రావడం జరుగుతుంది. ఇది మీడియాలో గూగుల్ సెర్చ్ చేస్తే ప్రతి ఒక్కరికి కనపడే విషయం ఇది. నేను ఒక భారతీయ సిటిజన్గా, ఇండియా పౌరునిగా ఏదైతే మా పూర్వీకులు కుల మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా బ్రిటిష్ వారికి తరమడానికి వేల కాదు లక్షల మంది ప్రాణత్యాగాలు చేశారు. అటువంటి దేశం ఇది. దేశం హెరిటేజ్, దేశం కల్చర్, దేశం మన అంబేద్కర్ గారు రచించిన ఒక కాన్స్టిట్యూషన్ ఇది. ఇటువంటి దానికి ఈరోజు మీరు తూటలు పొడుస్తున్నారు. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మోడీ గారికి బ్లేమ్ చేసడానికన్నా ఎటు ఆయన బ్లేమ్లోనే ఉన్నాడు. ఆయన సిద్ధాంతమే మైనార్టీలకు వ్యతిరేకంగా ఒక డివిజన్ చేసి, వాళ్ళు ఏదైతే ఆర్ఎస్ఎస్ పార్టీ ఉందో, వాళ్ళ భావజాలాలు ఉన్నాయో, వారు బ్రిటిష్ మన ఫ్రీడమ్ ఫైటర్స్గా వాళ్ళు పాల్గొనడం జరగలేదు. గతంలో ఏదైతే ఈ వక్ఫ్ చట్టం జరిగిందో, ఈ సవరణలు జరిగాయో, గతంలో కూడా అద్వానీ గారు, వాజ్పేయి గారు ఉన్నారు. 2013లో జరిగిన సవరణలో సుష్మా స్వరాజ్ గారు వాళ్ళు కూడా ఉన్నారు. దాని తదనంతరం వాళ్ళు వేసిన ప్లాట్ఫామ్ మీద, వాళ్ళు తీసుకొచ్చిన దాని మీద వచ్చి మోడీ గారు ఏ విధంగా చేశారో మీరు కూడా ఈరోజు వెన్నుపోటు పొడుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మీకు ఇన్ని సీట్లు వచ్చాయంటే ప్రతి ఒక్కరు ఓటు వేసింటేనే వచ్చింటాయి. ఈరోజు మీరు ఎటువంటి పరిస్థితుల్లో దీనికి ఏదైతే మీరు సపోర్ట్ ఇచ్చారో దానికి ఉపసంహరించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇది వెనక్కి పోయేంత వరకు మేమందరం కూడా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆదివారం జరిగిపోయే మహా ర్యాలీ కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని తెలియజేస్తున్నాం.